రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే ఇందులో 5 రకాల బస్సులన్నీ కూడా అందుబాటులోకి రానున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విషయం పైన. మహిళలందరికీ కూడా స్త్రీ శక్తి అనేటువంటి పథకం పేరుతో అయితే బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ఆ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉందని చెప్పొచ్చు. ఈ బస్సులన్నింటినీ కూడా మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. ఇప్పుడు ఏదైతే వెళుతోందో అది పల్లె వెలుగు బస్సు. ఇక మీదట ఈ పల్లె వెలుగు బస్సుల్లో మహిళలందరూ కూడా ఫ్రీగా అయితే ప్రయాణం చేయొచ్చు. చూడొచ్చు, వాళ్ళు మహిళలందరూ కూడా ఇందులో ప్రయాణం చేసే వెసులుబాటును అయితే కల్పించింది. ఇటు పల్లె వెలుగు మాత్రమే కాదు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్తో పాటు ఇంటర్సిటీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు లాంటి బస్సులన్నింటిలో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర ప్రభుత్వం 15వ తారీఖు నుంచి కూడా వెసులుబాటు తీసుకురానున్న నేపథ్యంలో మహిళలు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి, ఆ బస్సుల్లో కూడా వాళ్ళు ప్రయాణించేటప్పుడు రాష్ట్రంలో నలుమూలల ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది. ఇంతకుముందు వరకు కూడా చాలా కన్ఫ్యూజన్స్తో పాటు అనేక డౌట్లు అయితే ఉండేవి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల వరకే, అంటే ఏ ప్రాంతంలో ఉంటే ఆ లోకల్ వరకే ప్రయాణం ఉంటుంది అన్నట్టుగా కూడా అందరూ కొంత అపోహపడ్డారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఏ బార్డర్కి వెళ్ళాలన్నా కూడా మహిళలు ఫ్రీగా అయితే కనుక బస్సుల్లో ట్రావెల్ చేయొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కుదాం, మనం ఎక్కి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. మహిళలు కూడా ఉన్నారు, మహిళలే ఎక్కుతున్నారు నిజం చెప్పాలంటే. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ బస్సులో అయితే ఉన్నాము. చూడొచ్చు, స్టార్టింగ్ సీట్స్ అన్నీ కూడా యాక్చువల్లీ మహిళలకే కేటాయించబడి ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా. సో వాళ్ళందరూ కూడా కూర్చున్నారు, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఉచిత బస్సు ప్రయాణం 15వ తారీఖు నుంచి రాబోతుంది కదా, ఏంటమ్మా ఉచితంగా ఇప్పటి వరకు టికెట్ తీసుకున్నారు కదా, 15వ తారీఖు నుంచి ఫ్రీగా బస్సులు అన్ని రాబోతున్నాయి, ఎలా అనిపిస్తుంది? నచ్చిందా ఈ పథకం? నచ్చిందా మీకు? నచ్చింది. ఓకే, సో చూడొచ్చు మహిళలందరూ కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఉచిత బస్సు ప్రయాణం 15వ తారీఖు నుంచి అందుబాటులోకి రానుంది, ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, బాగానే ఉంటుంది కదా, అందరికి సౌకర్యాలు ఉంటాయి కదా, ఆడవాళ్ళందరికీ ఫ్రీగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. వయోపరిమితి లేకుండా ఎవరికైనా కానీ మహిళలందరూ ఎవ్వరు ఏ మూలకి వెళ్ళాలన్నా కూడా రాష్ట్రంలో అందరికీ ఫ్రీ బస్సులు, ఎక్స్ప్రెస్తో పాటు అల్ట్రా ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు అన్నింటిలో కూడా ఫ్రీగా అందించారు. బాగుంటుందండి, అందరికీ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అదే ఇప్పటి వరకు ఎన్నో అపోహలు ఉన్నాయి, అంటే మహిళలకు ఓన్లీ సిటీలో లోకల్ వరకే అన్నారు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళడానికి లేదా అనేసి కొంతమంది ఫీల్ అయ్యారు. ఇప్పుడు అలా లేదు, మొత్తం అంతా రాష్ట్రం అంతా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. పర్లేదండి, బాగానే ఉంటుంది కదా. మరి సో మీరు చెప్పండి, ఉచిత బస్సు ప్రయాణం 15వ తారీఖు నుంచి అందుబాటులోకి రానుంది, ఎలా అనిపిస్తుంది? మేము ఎక్కువ బస్సు ప్రయాణం చేయం కాబట్టి నేను పెద్దగా చెప్పలేను. మీరు చెప్పండి. బాగానే ఉంది, బస్సు కూడా కదులుతా ఉంది. అయితే మిగిలిన వాళ్ళు కూడా అడుగుదాం, అమ్మ ఫ్రీ బస్సు ప్రయాణం అంటున్నారు, ఎలా? మేమే ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూస్తున్నాం కదా, అంటే ఫ్రీ బస్సు ప్రయాణం అనగానే కూడా మహిళలందరికీ కూడా కొంత ఊరట కలిగిస్తోందని చెప్పదు. స్త్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా అయితే చెప్పండి. నాకు 60 సంవత్సరాల వయసు, మరి అందరూ కూర్చుంటాం, మేము టిక్కెట్ కొట్టుకొని మేము ఏడ కూర్చోవాలి? నిలబట్టమేగా. ఇప్పుడు మేము ఏడ నుంచి జగ్గపేట పోవాలి, 70 కిలోమీటర్లు ఉంటుంది. మేము ఎక్కడ ఉండాలి? మేము మగవాళ్ళం ఏడ నిలబడాలండి? ఇది పొరపాటు అండి. ఛార్జీ తగ్గించి పెడితే బాగుండేది ఆడవాళ్ళకైనా. వద్దంటారా ఇప్పుడు? బస్సు అనవసరం అండి. ఇప్పుడు 100 రూపాయలు, జగ్గపేట 120 రూపాయలు అండి, 60 రూపాయలు తీసుకో, అందరం కూర్చుంటాం, అది బాగోదండి. మీరు చెప్పండి, ఫ్రీ బస్ అంటున్నారు కానీ మహిళలకి కొంతమంది ఏమో దానికి ఆపోజిట్ మాట్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి స్త్రీ శక్తి ప్రోగ్రాంలో భాగంగా అయితే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రాబోతోంది. అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ బార్డర్కి వెళ్ళినా కూడా ఉచిత బస్సు అనేది అందరికీ కూడా అందుబాటులోకి రానున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో 5 రకాలైనటువంటి బస్సులన్నీ కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి వెసులుబాటుని కల్పిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ లాంటి బస్సులన్నీ కూడా, అంటే సిటీలో లోకల్గా తిరిగే బస్సులన్నీ కూడా వాళ్ళకి ఉచితం అయితే మనకు అర్థం అవుతా ఉంది. చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ ఒక పల్లె వెలుగు బస్సు అయితే ఉంది. పల్లె వెలుగు బస్సుల్లో కూడా
మహిళలందరూ ఎక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్ని రకాల బస్సులు కూడా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే మహిళలందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఏ ఊరు వెళ్ళాలన్నా కూడా, గుంటూరు వెళ్ళాలా, వైజాగ్ వెళ్ళాలా, రాజమండ్రి వెళ్ళాలా, కాకినాడ వెళ్ళాలా, ఇలా ఏ ఊరు వెళ్ళాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఆ బస్సులు అయితే కనుక ఉచితం అంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు ఈ ఏదైతే సూపర్ 6 పథకంలో కూడా ఇది ఒక ఇంక్లూడెడ్ పథకం కాబట్టి దీనికి సంబంధించి రేపు ఆమోదం తెలపనున్నారు. ఇందులో ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ కార్డు, ఇందులో ఏ కార్డు ఉన్నప్పటికీ కూడా ఆ బస్సులో ప్రయాణం చేసేటటువంటి ఆ వెసులుబాటు మహిళలకి ఉంటుంది. ఇందులో వయోపరిమితి అంటే వయసు పరిమితి ఏమీ లేదు. ఏ మహిళైనా చిన్నపిల్లలైనా కానీ, ఉద్యోగ మహిళలైనా కానీ, ఏదైనా ఊళ్ళకి వెళ్ళే మహిళలు ఎవరున్నా కానీ వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఉచితం. ఆ బస్సులన్నీ కూడా ఏ బస్సు ఎక్కాలన్నా కూడా ఫ్రీ టికెట్. ఇప్పటి వరకు కూడా ఎంతో ఖర్చు పెట్టి అన్ని చోట్లకి ప్రయాణం చేసిన మహిళలందరూ కూడా ఇప్పుడు ఫ్రీగానే బస్సులో మాట్లాడి లోపలికి వెళ్ళి వాళ్ళతో అడిగి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. నేను ప్రస్తుతం బస్సు లోపలికి నేను వచ్చేసాను. చూడొచ్చు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అమ్మా, 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఎలా సంతోషంగానే ఉంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఖర్చు పెట్టి ఉంటారు టికెట్ల కోసం బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు. ఈసారి నుంచి పూర్తిగా ఉచితం కదా, అది ఎలా ఉంది? జిల్లాల వరకు అంటండి, రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చా జిల్లాల వరకు అంటారండి, అంటున్నామండి. బాగానే అందరండి. ఇప్పటి వరకు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుంటారు. ఎంత ఖర్చు పెట్టుంటారు? ఖర్చు ఎందుకు పెట్ట మాకు తెలుస్తుందండి. అప్పుడు దాకా మాకు తెలియదు కదా, చదువు లేదు కదా, ఎంతో ఖర్చు పెట్టి ఉంటాం. చూడొచ్చు, బాగానే ఉంది ప్రభుత్వం. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల అందరికీ ఉపయోగం అంటారా మహిళలకి? ఉపయోగమే మహిళలు మరి. చూడొచ్చు, అంటే మహిళలు ఎక్కడికైనా వేరే ఊళ్ళో వెళ్ళాలన్నా, టెంపుల్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలండి. ఇదిగో చూడొచ్చు, మనం స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకైతే పూర్తిగా ఇంకా ఉచితం అయితే వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. ఏంటి ఇప్పుడు ఫ్రీ బస్సు 15వ తారీఖు నుంచి రాబోతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. బస్ పాస్ కానీ లేకపోతే చార్జెస్కి ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు అవన్నీ కూడా ఏం లేవు. ఫ్రీ బస్సు రాబోతుంది 15వ తారీఖు నుంచి, ఎలా అనిపిస్తుంది? బస్ పాస్కి ఎంత ఖర్చు పెట్టేదాన్ని? చాలా ఖర్చు పెట్టారు. చూడొచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఇప్పటి వరకు వాళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికైనా తిరగాలన్నా కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు సేవ్ చేసుకునేటటువంటి వెసులుబాటును అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కలిగించిందని చెప్పొచ్చు. చూడొచ్చు, వృద్ధులతో సహా అందరూ కూడా చాలా మంది వేరే ఊళ్ళకి ప్రయాణం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎక్స్ప్రెస్ బస్సులో అయితే ఉన్నాం. అమ్మ, ఏంటి ఫ్రీ బస్సు రాబోతుంది 15వ తారీఖు నుంచి, ఎలా అనిపిస్తుంది? ఉచిత బస్సు ప్రయాణం చేసావు ఎప్పుడైనా? చేయలేదు. పక్క రాష్ట్రంలో తెలంగాణలో చూస్తే కనుక మనకి ఇలాంటి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకం అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి విధంగా అయితే కనుక మహిళలందరూ ఎక్కడికి ప్రయాణించాలనుకున్నా కూడా ఖచ్చితంగా పూర్తిగా ఉచితం అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది ఈ నిర్ణయం. అయితే దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ.